వెల్కమ్ టు ఏటీఆర్ టీవీ తెలుగు. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం అక్టోబర్ 2న నిర్వహించే ర్యాలీని జయప్రదం చేయాలని స్టీల్ సిఐటియు గౌరవ అధ్యక్షులు అయోధ్యరాం విజ్ఞప్తి చేశారు. సోమవారం స్టీల్ ప్లాంట్ అడ్మిన్ కార్యాలయం వద్ద కార్మికులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రేపు దీంట్లో పోస్టర్లో 2 రకాలు చేశారు. ఒకటి అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజు గాంధీ గారు దండేసి మన పూర్వపల్లి శిక్షణ శిబిరంలో ఎక్కువ సంఖ్యలో కార్యకర్తలు మొబిలైజ్ చేసి ఆడ కూర్చోబెట్టాలా. కూర్చోబెట్టి 9 గంటలకల్లా నేను అన్నప్పటికీ కూడా 9 గంటలకల్లా ఎట్టి పనులు చేరుకుంటే మనం తినేసిన తర్వాత ఎవరైనా కొంచెం షుగర్ ఇబ్బంది ఉన్న వాళ్ళని తినేసి రమ్మని చెప్పండి. ఆడికి వచ్చాక ఇబ్బంది పడకూడదు. అలా అని చెప్పేసి మళ్ళీ మనం బయట తీసుకెళ్ళడం సాధ్యం కాదు. కాబట్టి 9 to 6 అనేది అక్కడ కూర్చోవాలి మనం. ఇది ఒకటి. ఒకవేళ ఎవరన్నా కంపల్సరీ డ్యూటీకి వెళ్ళాల్సిన వాళ్ళు, షిఫ్ట్కి వెళ్ళాలని ఎవరు ఉంటే దాన్ని అడ్జస్ట్మెంట్ మీకు ఏ షిఫ్ట్కి వెళ్ళాలనుకుంటే కనుక వచ్చి పీడించుకోవడం కూర్చోబెట్టమని చెప్పాలి. ఆ విధంగా కంటెక్ట్ చేస్తే రెండోది రమణ మూర్తి గారి నేతృత్వంలో సిటీలో ఒక ప్రజా సంఘాలందరినీ కలుపుకునే ఒక కార్యక్రమం చేపట్టాడు. దీనికి ఆల్రెడీ అన్ని ట్రేడ్ యూనియన్కి ఇన్విటేషన్ ఉంది. అన్ని ట్రేడ్ యూనియన్లు కూడా లీడర్షిప్ అంతా కూడా కొంతమంది వెళ్తారు. మనం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నుంచి 100 మంది వేల మంది వెళ్ళిపోలేరు కాబట్టి 100 మంది గ్యాదర్ చేసి నాయకత్వం సిటీలో మన కార్యకర్తలని అందరూ దాంట్లో పాల్గొమని కూడా మనం చెప్పాలా. సిటీలో కూడా చాలా మంది మన కార్యకర్తలు ఉన్నారు, ఉద్యోగులు ఉన్నారు. వాళ్ళని అడగమని చెప్పి ఇక్కడ మనం చేసినట్టయితే అదే సందర్భంలో ఆల్ ట్రేడ్ యూనియన్స్ కలిసి యూనివర్సిటీ గాంధీ విగ్రహం దగ్గర కూడా ఒక కార్యక్రమం చేయబోతున్నారు. ఇప్పుడే షర్మిల గారు సీఎం ఫోన్ చేశారు. ఆవిడ కూడా వస్తుందట. గాంధీ జయంతి చేయాలని చెప్పేసి ఒక పార్టీ నిర్ణయం చేసిందట. గాంధీ జయంతి సందర్భంగా ఇప్పుడున్న ఇబ్బందులు ఏంటని చెప్పి అడిగి తెలుసుకున్నారు. ఏం జరుగుతుంది, 4,000 మంది కాంట్రాక్ట్ కాబట్టి ఆవిడ కూడా అదే గాంధీ విగ్రహం దగ్గర దండ అయిపోతాం అదే టైం. మరి ఆవిడ కూడా వచ్చేందుకు అవకాశం ఉంది. మీ ప్రోగ్రామ్ అంటే మనం అంటే మన ప్రోగ్రామ్ చెప్పాం. మనం ఇన్వైట్ చేయకపోయినా మన ప్రోగ్రామ్ మనం చెప్పాం. ఎవరైనా రావచ్చండి, ఎవరైనా రాకుండా మన మద్దతు ఎవరైనా రావాలనుకో. కాబట్టి ఈ మధ్యలో 2 కార్యక్రమం జరుగుతుంది తెలియజేస్తూ అదే 2వ తారీఖున ప్రజా సంఘాల ఆధ్వర్యంలో, ప్రజా సంస్థల ఆధ్వర్యంలో విశాఖపట్నంలో జరిగే ర్యాలీకి మా యూత్ నుంచి కూడా అదనంపూడి దారిపోయినపాలెం నుంచి బస్సు ఒకటి బయలుదేరుతుంది. మహిళలు, కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే ఉదయం 8 గంటలకు దారిపోయినపాలెం రావాల్సిందిగా కోరుతున్నాం.